ప్రజల్ని యువతని మోసం చేశారనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ గుర్తుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్లలో 2,14,000 శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కలిపి 6,35,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వడం జరిగింది. అంతగా ఒక ఉద్యోగ విప్లవాన్నే ఈ రాష్ట్రంలో జగనన్న కల్పించారు. మెడికల్ ఫీల్డ్లో తీసుకుంటే అసలు గతంలో మనం ఎప్పుడూ చూడం, వేకెన్సీ అనేది ఉండకూడదు, ప్రజలకి ఆరోగ్యం ఇచ్చే మెడికల్ ఫీల్డ్లో వేకెన్సీ అనేది ఉండకూడదు అని చెప్పి ఫుల్గా రిక్రూట్ చేశారు. అలాంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం ఎన్నడూ కూడా చూడని పరిస్థితి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మనం చూసాం, 6,001 ఉద్యోగాలు అప్పుడు తీయడం జరిగింది. అలాగే ఆర్టీసీలో 52,000 ఉద్యోగాల్ని గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా యువతకి అండగా నిలబడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరా ఉద్యోగాల కోసం మాట్లాడతారు? మీరు 2018లో ఎన్నికల స్టంట్గా ప్రకటించిన డిఎస్సిలో ఉద్యోగాలను కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భర్తీ చేశారనే విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చెప్తూ ఉన్నారు, మద్యము గురించి గంజాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు మర్చిపోయారేమో కానీ ఈ రాష్ట్రంలో ఏ మహిళ కానీ మర్చిపోలేదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యం ఏరులై పారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీధికి ఒక బెల్ షాప్ ఉండేది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 4,500 ఉన్న మద్యం షాపుల్ని 3,000 మద్యం షాపులకి తగ్గించడం జరిగింది. అలాగే మద్యం పెర్మిట్ రూమ్స్ని మీరు మెయింటైన్ చేసేవారు. వాటిని 4,500 మద్యం పెర్మిట్ షాప్స్ని కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా తొలగించడం జరిగింది. అలాగే తీసుకుంటే 43,000 బెల్ షాప్స్ని పూర్తిగా క్లోజ్ చేయడమే కాకుండా మీ హయాంతో పోల్చితే 40% మద్యం అమ్మకాలని జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తగ్గించడం జరిగింది. అలాగే గంజాయి గురించి మాట్లాడుతున్నారు. మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా